బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది। ఈ సంవత్సరం కూడా అదే విధంగా నిర్వహించడానికి ఆర్థిక వనరులు కానీ మరియు ఇతర మరి మ్యాన్ పవర్ కానీ మరి పనిబాటల గురించి కానీ అన్నీ చర్చించడానికి ఇక్కడ మనం సమావేశం ఏర్పరచుకున్నాము। ఈ జోగినాథ్ రథోత్సవ కమిటీకి మన శంకర్ అధ్యక్షత వహించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నాను। ఓం రామాయ నమః। అందరికీ నమస్తే। గ్రామ పెద్దలకి కమిటీ మెంబర్లకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు। ప్రతి ఏటా మనం జాతర చేసుకుంటున్నాము। అదేవిధంగా 2025వ సంవత్సరానికి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి పెద్దలు భద్రప్ప స్వామి గారు ముహూర్తం పెట్టడం జరిగింది। మనకి రథ కార్యక్రమాలు 2వ తారీఖు నుంచి మొదలుకుంటాయి। ముందుగా గణపతి హోమంతో మొదలయ్యి మత్స్యకారు చేత గరుడ గంగా స్నానం పరమశివునికి స్నానాలు చేయించిన తర్వాత కార్యక్రమాలు జాతర కార్యక్రమాలు అనేది మొదలవుతాయి। తర్వాత రథ శిఖర శాపురం ఉంటుంది। మన మేస్త్రి సంఘం వాళ్ళు రథాన్ని కిందికి తీసుకుపోవడం కానీ దానికి అలంకరణ చేయడానికి వాళ్ళంతు బాధ్యతగా వాళ్ళు చేస్తూ ఉన్నారు। ప్రతిసారి చేసినట్టు కూడా ఈసారి కూడా చేస్తారు। ఏప్రిల్ 7వ తారీఖు అలంకరణ చేసుకొని స్వామివారు రథం మీద కొలువై ఉండి మళ్ళా గుట్ట మీదకి ఈ ఆలయం వద్దకి చేరుతాడు। ఆ తర్వాత మనకి కళ్యాణం ఉంటుంది, తర్వాత లంకాదానం ఉంటుంది, కుంకుమార్చన ఉంటుంది। ఇది ఈసారి వచ్చిన కార్యక్రమాలు పెద్దలు షెడ్యూల్ కూడా చేయించడం జరిగింది। ఇది ఒకసారి జాతర కార్యక్రమాల పాంప్లెట్లు చేయించడం జరిగింది, అది మీ అందరికీ ఇచ్చినాము। ఇది ఇప్పుడు మనము అందరం నిలబడి దానికి ఒకసారి రిలీజ్ చేసేసి తర్వాత మనం మిగతా కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం। ఒకసారి అందరం నిలబడితే చక్కగా పట్టుకోరా సందు చేసుకొని కొద్దిగా అలగకుండా ఎందుకంటే నా బొమ్మ రాలేదు। జోగినాథ్ స్వామికి జోగినాథ్ స్వామికి చాలా బాగా అయింది అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో పక్క గ్రామాల దగ్గరికి వెళ్ళి కూడా చాలా మంది ఇష్టపడ్డారు। చాలా ఘనంగా జరిగింది అని చెప్పేసి ఆ జాతర ఘనంగా జరగడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ పాత్ర చాలా బలంగా తోడ్పడింది। మా బ్రహ్మశెట్టి గారు కావచ్చు, అప్ప వాళ్ళు కావచ్చు, సేట్ వాళ్ళు కావచ్చు, శేఖరన్న కావచ్చు, ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు సహకారాన్ని మనకు అందించారు। జాతర అనేది ఒక వ్యక్తి చేసేదో ఒక నలుగురు కలిసి చేసేదో కాదు, ఊరందరూ కలిసి ఇది ఊరు పండగగా ప్రతి ఒక్కరూ ఈ పండగలో నిమగ్నమై విజయవంతం చేసిన పండగ ఇది। 11 రోజుల జాతర అని అంటే ఎన్నో రకాల కార్యక్రమాలతో చేసినాం। పోయిన సంవత్సరము గణపతి హోమంతో మొదలుపెట్టిన తర్వాత మత్స్యకారులు వాళ్ళు గంగా స్నానంతో మొదలుపెట్టి అలా వివిధ కార్యక్రమాలను చేసుకుంటూ మనం జాతరని ముందరు తీసుకెళ్తా ఉన్నాం। గత 3 సంవత్సరాలుగా జాతర బ్రహ్మాండంగా జరిగింది అని చెప్పేసి ఊరువాడ అందరూ చెప్తుంటే సంతోషంగా ఉంది। కానీ అదేవిధంగా ఎంత సంతోషపడుతున్నాం అంత బాధ్యత ప్రతి ఏటు పెరుగుతూ పోతుంది। అదే ఆర్థిక వనరులలో కావచ్చు, పని చేసే దాంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పాత్రదారులు అవ్వడం కానీ వాళ్ళందరినీ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ జాతర కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వర్తించడానికి కానీ అందరి సహకారం ప్రతి ఆటు ఎట్లున్నదో ఈసారి కూడా అలాగే ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాము। ఇంతకుముందు పోయిన సంవత్సరంలో ప్రతి ఒక్కరు వంతులో ఉన్న బాధ్యతలు వాళ్ళు చేసిరు। కళ్యాణం చేయించినా కానీ స్వర్ణకారులు మొత్తం కళ్యాణంకి వచ్చిన జనానికి భక్తులకు అందరికీ భోజనాల సౌకర్యం ఏర్పాటు చేసిరు। అట్లా ప్రతి ఒక్క కార్యక్రమాలు లంకా కార్యక్రమానికి వచ్చేటప్పుడు పెద్దలు చాలామంది దానికి సహకారం చేసి అది చేస్తూ పోయినారు। 2003లో మొదటిసారి జాతర చాలైనప్పుడు ఇనుపరథంతో చాలైంది। దానికన్నా ముందు ఒక 10-12 ఏళ్ళు జాతర జరగలేదు। అప్పుడు మా కొత్త యాదన్న అన్నిటికీ సహకారం చేసిండు। ఆ రోజు ఇలాగే భోజనాలు పెట్టి కళ్యాణం చేపించి జాతరకు కావాల్సిన సదుపాయాలలో కూడా అట్లా ప్రతి ఒక్కరు ప్రతి ఏటా వాళ్ళ వంతు సహకారం చేస్తూ పోయిండు। నేను నమ్ముతున్నది ఏంటి అని అంటే జోగినాథ స్వామి ఎవరిని ఎంచుకుంటున్నాడో తెలియదు। జోగినాథ స్వామి ఎవరిని ఎంచుకుంటే వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి। అలాగే ఈసారి కూడా
ఈ జాతర కార్యక్రమాన్ని అందరం కలిసి నిలబడి మన ఊరు ఈ వాడ ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వారికి అందరికీ కూడా జోగినాథ స్వామి ఆయన లీలలు కూడా చెప్పే విధంగా ఆయన ఆశీస్సులు అందరికీ అందే విధంగా మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ ఆట కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ సహకరించగలరని చెప్పి కోరుతా ఉన్నాం. మీ సలహా సూచనలు కూడా అందరినీ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్య సలహాలు ఇది అందరూ ఒకరికి సబ్జెక్ట్ చెప్పిండు. దాన్ని బట్టి మీరు సలహాలు ఇవ్వండి. జాతర ఎట్లా చేద్దాం, ఏ పద్ధతిలో చేద్దాం, ఎవరెవరికి ఏ బాధ్యతలపై చెప్తాం. పాండు సార్, జాతర కార్యక్రమాలకి మీ యొక్క విలువైన సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతాం. రథోత్సవ కమిటీకి అందరికీ నా యొక్క హృదయపూర్వక సాయంకాల సమావేశం లోపల ఈరోజు 6 గంటలకు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందే పత్రిక జోగినాథ కార్యక్రమం యొక్క 11-12 రోజుల కార్యక్రమం లోపల ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం మొన్ననే గిరిప్రదక్షిణ చేసినాం. అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు అందులోన ఇప్పుడున్న మన గోశాల సాయి కమిటీ అందరం కలిసి కట్టుగా ఇప్పుడు ఈ యొక్క తమ్ముడు చెప్పినట్టు ఏ కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్కరి సహకారము గ్రామం లోపల ఉన్నటువంటి అన్ని కులాలను కలుపుకొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తామని మా యొక్క మన ప్రేమ్ కుమార్ సార్ గారు వాళ్ళ అనుభవాన్ని అలాగే ఈ జాతరకు సంబంధించి సలహా సూచనలు చెప్పవలసిందిగా కోరుతాం. జూపేట రథోత్సవ కమిటీ నేడు సాయంత్రం మరి రథోత్సవం ఎలా జరపాలి ఈ సంవత్సరం అనే దాని గురించి మీటి సమావేశం ఏర్పాటు చేయడం, అందులోకి మమ్మల్ని ఆహ్వానించడం మేము మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గతంలో మేము ఎప్పుడూ పార్టిసిపేట్ కాలేము, ఈ సంవత్సరమే పార్టిసిపేట్ అవుతున్నాము. ఎప్పటికి కూడా మమ్మల్ని ఈ విధంగానే పిలుస్తూ మేము మీకు సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే గతంలో అంటే పోయిన సంవత్సరం చేసినటువంటి రథం అనేటటువంటిది ఉత్సవం చాలా బాగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళు ప్రతి ఒక్కరు మీ జోగిపేటలో ఎంత బాగా జరుగుతుందని చెప్పి అందరూ ప్రశంసిస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మనం ప్రతి దగ్గర జాతర లోపల వాటర్ సప్లై ఒకటి కంపల్సరీ చేయాలి. తర్వాత గిరి ప్రదక్షిణ కూడా మనం మొన్న ఎట్లా ఏర్పాటు చేసినామో అదేవిధంగా జాతరలో కూడా ఒక రోజు మీరు ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఒక రోజు తీసుకొని ఆ రోజు కూడా మనం వచ్చినటువంటి వాళ్ళతో గిరి ప్రదక్షిణ అందరం చేయించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి వచ్చినాం. మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరి మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మరి జాతిరత్నాలు అనేటటువంటి డైరెక్టర్ని కూడా మరి మీరు అందరూ అనుమతిస్తే ఒకసారి పిలుద్దాము సార్. ఇక స్టేజ్ పైన వాళ్ళకి కూడా ఒక సన్మానం చేద్దామని చెప్పి నాకు కోరుకుంది. ఎందుకంటే జోగిపేటకు ఒక మంచి పేరు తీసుకురావడం లోపల ఈ విషయంలో కాబట్టి సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. జోగిపేట పేరు జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకుపోవడానికి ముఖ్య కారకుడు మన ప్రేమ్ సార్. జాతిరత్నాలు రిలీజ్ అయినప్పటి నుంచి ఎక్కడ పోయినా ఒక దగ్గర వేరే ప్రాంతంలోకి వెళ్ళేసి అరే మీది ఎక్కడ అని అంటే జోగిపేట అంటే జాతిరత్నాలు జోగిపేట అన్న అంటే మన జోగిపేటకి జోగినాథ స్వామి ఎంత అది ఉన్నదో జాతిరత్నాలు అని చెప్పేసి మన జోగిపేటలు అందరినీ రత్నాలను చేసిన ఘనత ప్రేమ్ కుమార్ సార్. ప్రేమ్ కుమార్ సార్కి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అంటే ఇది 4వ సంవత్సరం నేను ఆయన అర్జించుకోవడం సార్ని, సార్ మీ టీముని తీసుకురండి, మా వంతు బాధ్యత మేము కొంచెం వాళ్ళని సత్కరించుకుంటాము. ఎందుకన్నా అంటే ఎక్కడో చాలా మందికి తెలియదు జోగిపేట అంటే ఏంటనేది. జోగిపేట అనేది ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళిన వాళ్ళకి మన ఊరు పేరు ఇంత పెద్దగా చేసినప్పుడు మన ఊరు అందరూ కూడా వాళ్ళకి ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే బాధ్యత ఉంటుంది కదా సార్. మీరు దయచేసి ఈసారైనా తీసుకురండి అని చెప్పి కోరుతాం. మీ యొక్క అనుమతి తోటి నేను వాళ్ళకి అడుగుతా. అయితే ఈసారి పిలిపిద్దామన్నా. ఇంకోటి మేము ఎక్కడ వెళ్ళినా జోగిపేట పేరు ఇంటి పేరు పోయింది నాది. జోగిపేట ప్రేమ్ కుమార్ అనేది సినీ పీడలు అందరూ జోగిపేట ప్రేమ్ కుమార్ అంటున్నారు. స్టేజ్ మీదకి పిలిస్తే కూడా జోగిపేట ప్రేమ్ కుమార్ అనే పిలవడం జరుగుతుంది. మరి జోగిపేట అనేది మరి అనాదిగా చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిదే. మరి జోగిపేట పరిస్థితి ఇంకా మున్ముందు కూడా మరి జోగినాథ్ స్వామి ఆశీస్సులతోటి మరి బిజినెస్ లోపల చాలా వెనుకబడి ఉంది. కాబట్టి మరి ఈ రథోత్సవం నుంచి ఈ కార్యక్రమం ఈసారి జాతర నుంచి అన్న మళ్ళీ గతంలో జాతర అంటే మేము ఫోటోలు కూడా దిగుతుంటే ఇక్కడ మన ఇంటి దగ్గర బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఇప్పటికి కూడా ఉన్నాయి. జాతరలో దిగిన ఫోటోలు మన ఇద్దరు దిగినవి కూడా ఉన్నాయి. అయితే
అట్లా మన జాతరలకు వచ్చేటట్టు మళ్ళీ ఇంకా పబ్లిక్ను ప్రచారం అనేటటువంటి కూడా బాగా జరగాలి సార్. ప్రతి విలేజ్ లోపల కూడా బ్యానర్లు పాంప్లెట్స్ ప్రచారం లోపల మనం ఎక్కువ తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడానికి మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పోస్టర్స్ బాగా వేయాలి. మరి జాతరని కూడా మళ్ళీ వచ్చే షాపులు కూడా వాళ్ళకు అనువైనటువంటి స్థలాలు చూపెడితే వాళ్ళు దుకాణాలు కూడా ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళ దుకాణాలు కూడా పెట్టుకోవడానికి అవసరం ఉంటుంది. మేము ఇప్పటి నుంచి ఎప్పటికి కూడా మీరు ఏ కార్యక్రమం పెట్టినా మా విశ్రాంత ఉద్యోగులు మరి మన గోశాల అందరు ప్రతి ఒక్క సరికి మా మీరు వేరే కాదు, మీరు పార్టిసిపేట్ కావాలి అందరు ఇక ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ అవుతాం. థ్యాంక్ యూ. అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే. నెల కూడా అవ్వలే, ఓన్లీ రోజులే గడిచింది. పోయిన నెల 27వ తారీఖు నాడు గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి పెద్దలు మీరు ఇలా వచ్చి మాకు చెప్పడం అది మా భాగ్యం. దేవుడు మీకు మీ ద్వారా మాకు చెప్పించిండు, మా ద్వారా మీ మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం. అదే ఒక కార్యక్రమం కాదు, మర్చిపోయిన ఒక ఆనవాయితీని మళ్ళీ మేల్కొల్పిద్దాం. అందరికీ జోగినాథ స్వామి అంటే ఏంటి, ఆయన లీలలు ఏంటి, ఆయన శక్తి ఏంటి అనేది చాలా మంది ఇప్పుడు మీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు 50-60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి జోగినాథ స్వామి గురించి తెలుసు, జోగిపేట గురించి తెలుసు, చరిత్ర గురించి తెలుసు. ఆ తర్వాత తరములు అంటే మీ కడుపులో పుట్టిన వాళ్ళు మా ఏజ్ కావచ్చు, మా అంటే తక్కువ ఏజ్ పిల్లలకు కానీ ఈ ఇంపార్టెన్స్ తెలీదు. ఈ దేవుడు భక్తి గుడి అనేది కూడా ఈ పొద్దురేపు కాలంలో ఎట్లంటే మర్చిపోయే పరిస్థితి కాడికి వచ్చింది. అది మళ్ళీ కొత్తగా చిగురించాలని చెప్పేసి అందరి మనసులలో భక్తిభావం పెరగాలని చెప్పేసి సర్టిఫికెట్ మనిషిని మర్యాదపూర్వకంగా చూసి మర్యాదగా దేవుడు ఆశీస్సులు తీసుకొని సుఖ సంతోషాలతో బతకాలని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నమే, ఆ ప్రయత్నము ఫలించింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీరు అన్నదానికి నేను చెప్తా ఉన్నాను సార్. ఎప్పుడైనా సరే జోగినాథ స్వామి దగ్గరికి ఎవరికి ఆహ్వానం ఇవ్వాల్సినది ఉండదు, తెలిస్తే రావాల్సిందిగా అది మనం అందరం మనసులలో పెట్టుకుంటే సంతోషిస్తాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అల్ల శ్రీకాంత్ గారు మాట్లాడాల్సింది కోరుతారు. జోగినాథ స్వామి రథోత్సవానికి అందరికీ నమస్కారాలు. నిజంగా చెప్పాలంటే అప్పుడు పెద్ద మనిషి జోగన్ ఉన్నప్పటి సంది బాగా గట్టిని ఆర్గనైజేషన్ చేసుకుంటూ వస్తున్నారు. దాన్ని ఇప్పుడు శంకరన్న మంచి ఇంట్రెస్ట్ తోటి బాగా ఉండి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. రోజు రోజుకు కార్యక్రమంలో కూడా బాగా మార్పు వస్తున్నది, మంచి చేస్తుంది. కాబట్టి ఆ విధంగా జరిగే ఈ రథోత్సవానికి మేము కూడా ఎల్లకాలం మీ ఎమ్మడి సహకరిస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా మీ పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రతి అడుగుల మొదటి రోజు కార్యక్రమానికి కాడికి వెళ్ళి చివరి కార్యక్రమం అయిపోయిన దాకా మనం అందరం ఇలాగే ఇంకా సంఖ్యను పెంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ సభను ఉద్దేశించి పిట్ల లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు జోగినాథ రథోత్సవ కమిటీ సమావేశం. మన రథోత్సవము ప్రతి ఏడాది ఎలాగో జరుపుకుంటామో దాన్ని దినదినాభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తున్న జోగినాథ రథోత్సవ కమిటీకి మరియు పూర్వ ప్రముఖులకు పెద్దలకు అందరికీ నా శుభాభివందనాలు. మనం ఈ రథోత్సవము ఏదైతే ఇప్పుడు మనం గిరి ప్రదర్శన ఇంతకుముందు మనం మన ఎవరు ప్రేమ్ కుమార్ సార్ గారు వాళ్ళు అందరు కలిసి మిగతా సభ్యులందరూ కలిసి ఎంత విజయవంతంగా చేశారంటే చాలా పేరు మనము జోగిపేట పేరు జర కొద్దిగా మళ్ళీ ముందుకు పోయింది. అలాగే ఇంకా మున్ముందు మనం రథోత్సవం దినదినాభివృద్ధి ముందుకు పోవాలి. మరియు అధిక సంఖ్యలో పాల్గొనేటట్టు మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సి వస్తుంది. ఒకటి రథోత్సవ కమిటీ ఉంది అని మనము ఇంకొంతమంది అందరు పార్టిసిపేట్ అయితే లేరు, అందరూ కావాలని మేము కోరుకుంటున్నాం. అందరూ అదే ఇప్పుడు అందరూ ఎవరైతే బాధ్యత తీసుకుంటారో అందరు కూడా అదే బాధ్యత తీసుకొని ఆ దేవుని కోసం మన మన జోగిపేట అభివృద్ధి కోసం మనము అందరము కలిసికట్టుగా ఈ రథోత్సవం ఘనంగా జరుపుకోవాలి. ఎవరో కమిటీ చేస్తే కాదు, అందరం కూడా పార్టిసిపేట్ అయితేనే బాగుంటుంది. చిన్న పెద్ద ఈడ తారతమ్యాలు లేవు, అందరము కలిసికట్టుగా ఈ జాతరను విజయోత్సవంగా ముందుకు తీసుకుపోవాలి. ఇంకా ముందు కూడా ఇంకా అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మంచి సందేశం ఇచ్చిండు గారు, మంచి సందేశం ఇచ్చారు. అందరూ ఇది
విషయాన్ని గుండెల్లో పెట్టుకొని మనం అది ఆచరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరో పిలుస్తే రావాల్సింది కాదు, మనకు తెలుస్తే రావాల్సింది అనేది పిట్ల లక్ష్మణ్ గారు చాలా క్లారిటీతో చెప్పారు. ప్రతిసారి ప్రతి దగ్గర ప్రతి పాయింట్లో అందరికీ ఒక కోరిక ఉంటుంది, చెయ్యాలి 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 అని. కానీ మమ్మల్ని ఎవరు పిలవట్లేదు అనే సబ్జెక్టు కూడా చాలా మంది దగ్గరికి వినడం జరుగుతుంది. అదే పిలవట్లేరు అనేది అంటే దేవుని సన్నిధి దగ్గరికి ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. ఈ పలానా ఇవాళ మీటింగ్ అని ఉందో లేకపోతే రేపు కార్యక్రమం ఉందో అని కూడా అందరూ దాంట్లో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన విషయం కూడా ఒకటి గమనించాలా. ప్రతి సోమవారం నాడు మనము షావ తీయాలని చెప్పేసి గుడి తరఫు నుంచే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ప్రతి ఒక్కరు సహకారం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సహకారం చేసేది ఎవరు అని అంటే ఆ దేవుని బరువును మోసే మత్స్యకారులు, తర్వాత డ్యూటీలు పట్టే నాయ బ్రాహ్మణులు, అలాగే అప్పవాళ్ళు, తమ్మల్ బాజా వాళ్ళతోనే వస్తున్నది. కానీ గ్రామస్తులు, గ్రామ పెద్దలు, పిల్లలు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఆ షావెంబడి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. దానికి మంచి సందేశం ఇచ్చారు లక్ష్మణ్ గారు. అలాగే ఈ సభను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు ప్రభాకర్ శెట్టి గారు మాట్లాడుతుంది కోరుతా ఉన్నాను. మహారాజ్కి జై. మరి ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటిది. ఎంతో మంది పెద్ద మనుషులు దీనికి ఎంతో కార్యక్రమాలు నిలబడి ఇంత ముందుకు తెచ్చి ఇలాంటి కార్యక్రమమును మనందరూ కూడా ముందుకు తీసుకోవడం జరుగుతున్నది. మరి ప్రతి సంవత్సరం జరుగు విధంగా ఈసారి కూడా ఇంకా పోయిన సంవత్సరం కంటే ఘనంగా జరుపుకోవాలని మన పెద్దలు శంకరన్న గారు మరి మీరందరూ కమిటీ సభ్యులు అందరూ నిర్ణయించడం చాలా సంతోషకరం. మనం ఏంటిదంటే ఇప్పుడు శంకరన్న చెప్పింది ఏంటంటే ఇది దైవ కార్యక్రమం. ఎవరికి ఒకరు ఫోన్ చేసి ఏమవుతుంది, వాళ్ళు ఏమంటారు ఇంకోటి చేసి ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేసి నీకు వేయలేరా కాకుండా సంకల్పం ఏమిటంటే ఎవరు వేయకపోతే అందరు సమానంగా ఉంటారని చెప్పి నిర్ణయం చాలా మంచిది. మనం కూడా అందరము పిలవలేరని కాదు, మనం ఒకరికొకరం కలుసుకొని ముందుకు వచ్చి కార్యక్రమం దిగ్విజయంగా జరపాలని అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జగన్నాథ స్వామికి జై. అందరు భగవంతుడు ఆశీర్వాదంతో అందరం ఇక్కడ రథోత్సవ కమిటీ అందరం ఆశీర్వైనాం. ఇప్పుడు రథోత్సవ కమిటీ మనం అందరం ఇప్పుడు రథోత్సవం ఎట్లా జరుపుకోవాలని మనం మీటింగ్ పెట్టుకున్నాం. పెద్దలందరూ సహకరించాలి. ఇప్పుడు శంకరన్న ఆధ్వర్యం కానీ, మా శంకరబాబు ఆధ్వర్యం కానీ, సురేంద్రబాబు కానీ, శేఖరన్న కానీ అందరూ ఇప్పుడు రిటైర్మెంట్ టీచర్లు కానీ, మన గోశాల కమిటీ కానీ, యాదన్న పెద్ద మనిషి మా జగన్నాథ్ మామ ఉండే ఆయన బాగా ఘనంగా చేస్తుండే, చాలా గ్రాండ్గా చేస్తుండే. జగన్నాథ్ మామ ఉన్నప్పుడు పెద్ద మనిషి ఉన్నప్పుడు మేము రాకుంటే మేము ఆయనే చేస్తుండే. చాలా గ్రాండ్గా చాలా గొప్పగా చేస్తుండే. ఊరు మొత్తం గ్రాండ్గా చేస్తుండే. అందరు సహకారంతో పెద్ద మనుషులు సహకారం తీసుకొని అట్లనే ఇప్పుడు మా జగన్నాథ్ మామ చేసినట్టుగా అందరు ఇప్పుడు పెద్ద మనుషులు కూడా ఇప్పుడు యాదవ్ ఉన్నాడు, కొత్త యాదవ్ ఉన్నాడు, పెద్ద మనుషులు ఉన్నారు. అందరు సహకారం తీసుకొని అందరం ఇప్పుడు ఎట్లనే కలిసికట్టుగా పెద్ద మనుషులు సహకారం తీసుకొని, వ్యాపారస్తుల సహకారం తీసుకొని, చిన్నలు పెద్దలు అందరూ సహకారం తీసుకొని అందరం రథోత్సవ కమిటీ మనం సక్సెస్ చేయాలి. ఇంకోటి అందరం చెప్తలేరు అంటారు. మెసేజ్ పెడితే అందరు రావాలి. నేనైనా సరే ఇంకా అందరూ ఇద్దరు పెద్దలైనా సరే కొందరు నామోష్ అవుతారు, మాకు ఫోన్ చేస్తలేరు, వాళ్ళు మీటింగ్ చేసుకుంటారు. మెసేజ్ పెడితే అందరు రావాలి. పెద్ద మనుషులు అందరూ ఊరిది మన దేవుడు జగన్నాథ స్వామి అంటే ఊరిది. జగన్నాథ స్వామి అంటేనే జోగిపేట అంటే జగన్నాథ స్వామి. మన జగన్నాథ స్వామికి మనము రథోత్సవం అంటే మనం ఊరు పేరు నిలబెట్టడానికి చేస్తున్నాం. అందరి సహాయ సహకారాలు ఉండాలి. పెద్ద మనుషులు మనం ఒకరికొకరు చెప్పుకోవాలి. మన మిత్రులు, మన పెద్దలు, మన చిన్నలకు అందరూ చెప్పుకోవాలి. అరే గుడికి రావాలిరా, గుడికి పోవాలి, గుడి రథోత్సవం అవుతున్నది, రథోత్సవం మనం గుడికి పోవాలి, రోజు పోవాలి, రథోత్సవంలో కమిటీలో పాల్గొనాలి, ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ సలహాలు సూచనలు ఇవ్వాలంటే మనం పెద్దలు చిన్న చెప్పుకోవాలి. ఒకరికొకరు సహకరిస్తే మనం రథోత్సవ మనం కమిటీ కానీ మనం జాతర కానీ సక్సెస్ చేసుకుంటాం. అట్లా మనం ఒకరికొకరు సలహాలు తీసుకుంటాం. మనం గిరి ప్రదర్శన చేసినాం, ఎంతో సక్సెస్ఫుల్. మీరు అంత పెద్ద మనుషులు అందరూ ఇప్పుడు రిటైర్మెంట్ టీచర్లు కానీ, పెద్ద మనుషులు యాదన్న కానీ, ఇప్పుడు సురేంద్ర శంకరన్న కానీ, శ్రీకరన్న ఇట్లా అందరు సహకారం, స్టేట్లు మన స్టేట్లు అందరు సహకారం. మా అక్కలు పెద్దలు అందరూ స్టేట్ అమరు అక్క చెల్లెలు అందరూ వచ్చారు. అందరు ఆడపడుచులు అందరూ వచ్చారు. అంతా గ్రాండ్గా ఎంతో ఆనందం అనిపించింది. ఊరంతా తరలి వచ్చింది. అంతా గ్రాండ్ సక్సెస్ అయింది. అట్లా మనం కూడా రేపు జాతర అట్లనే జాతర జరుపుకోవాలి. గిరి ప్రదక్షిణ కూడా మనము జాతర రోజు ఒక రోజు పెట్టుకొని స్పెషల్గా పెట్టుకొని ఆ రోజు మనం గిరి ప్రదక్షిణ ఒక రోజు పెట్టుకుందాం. అట్లా మన పెద్దల సహకారంతో, సలహాలు సూచనలతో ముందుకు వెళ్దాం. అందరు సహకారం ఉండాలి. అందరు నామూషి కావద్దు, అందరూ కలిసికట్టుగా చేసుకుందాం. పెద్ద మనుషులు అందరూ సహకారం ఉండాలి. మా జగన్నాథ మామ ఎట్లా చేసిండు, మా జగన్నాథ మామ మా పెద్ద మనిషి డాక్టర్ జగన్నాథ మామ ఎట్లా చేసిండు అట్లా అంతకన్నా గ్రాండ్గా చేయాలి. మన శంకర్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా, చాలా గొప్పగా చేసుకోవాలి. అందరికీ నమస్కారం.
మన వేదికని వచ్చి అలంకరించారు, సంతోషంగా ఉంది. ఈసారి బరువుల బాధ్యతలు గట్టిగా తీసుకుంటా అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను. మన కార్యక్రమాలకి దానికి ఉద్దేశించి కూడా బేలూరు రవీందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. తన సలహా సూచనలు భక్తి భావంతో అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఉన్నారు. గోసేవ చేస్తూ ఉన్నాడు. 42 ఆవులతోని తీసుకున్న గోసేవ ఇవాళ 98 ఆవులతోని వీళ్ళ సేవాభావం 100 దాటిందా, ఇవాళ 100 దాటింది. తన సంకల్పం ఎంత గొప్పది అని అంటే, తన సేవా కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు తనెంబడి 4గురితో మొదలైంది. ఇవాళ దాదాపు 400 మంది తన ఎంకలు నిలబడ్డారు. ఆయనకు శక్తిని ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆ భక్తిని, ఆ సేవని పొందుతూ ఆనందం పొందుతున్నారు అనేది కూడా మేము చూడడం జరిగింది. అలాగే ఈడ గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా తన చాలా కృషి చేసిండు, ముఖ్య పాత్ర పోషించిండు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిరంతరం కష్టపడి మంచి కార్యక్రమాలు చేశారు. అందరికీ ఆశీస్సులు కలగాలని చెప్పేసి హోమం కూడా చేయడం జరిగింది. హోమం చేసిన తర్వాత మనం గిరి ప్రదక్షిణ కూడా మొన్న చూసినాము. అదే విధంగా వాళ్ళ సలహా సూచనలు మనకి జాతరకు కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి కాబట్టి రవీంద్ర నగర్ మాట్లాడవలసింది కోరుతాం. ఇక్కడ నమస్తే. జోగినాథ స్వామి దేవాలయం మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జోగినాథ స్వామి దేవాలయం జోగిపేట గ్రామంలో ఈ యొక్క పుణ్యక్షేత్రంగా వెలుగొందాలని మొదటి సంకల్పం. చాలామందికి గుడి ఒకటే కాదు, ఇక్కడ పరిసర ప్రాంతాలంతా మొత్తం దీన్ని డెవలప్ చేసుకోవాలి అన్ని రకాలుగా. ఇక్కడ ఏమేమి కావాలి, ఏమేమి స్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసుకొని గుడి చాలా వైభవంగా వెలగాలని ఒకటి. రెండవది ఏంటంటే, మన జోగినాథ్ పేరు మీదనే మనం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ప్రతి కార్యక్రమం లోపల కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీరు అందరు సహాయ సహకారాలు అందిస్తే మా గోశాల తరఫు నుంచి కూడా మేము, మన గోశాల తరఫు నుంచి మేమందరం కూడా దీనికి అన్ని రకాలుగా మేము కూడా సహాయం చేయడానికి ముందుకున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే, మనం కొంతవరకే పరిమితం చేసుకుంటా మాకు కొన్ని సంకల్పాలు ఏమున్నాయంటే, మా గోశాల ఒకటి సొంత స్థలం కావాలి. 2, ఈ స్ట్రక్చర్ లోపల ఒక వేద పాఠశాల ఏర్పాటు కావాలి. ఒక వేద అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందాలని నాకు సంకల్పం. మొదటి జోగిపేటలో గోశాల స్థలం కావాలి. రెండవది ఇక్కడ వేద పాఠశాల కావాలి. ఈ 2 జోగిపేట పుణ్యక్షేత్రంగా వెలుగొంటుంది. ఈ సంకల్పాలు మాకున్నాయి. మీరందరూ సహాయ సహకారం అందిస్తే పరమాత్మ కృప వలన అవి ముందుకు నెరవేర్చాలని మేము అనుకుంటున్నాము. మీరు ఏ బాధ్యత ఇచ్చినా మేము స్వీకరించి మాకు మీరు అందంగా ఉండి ముందుకు నడిపిస్తేందుకు మనం ఈ యొక్క మన జోగిపేట గ్రామ ప్రజలందరూ సహాయ సహకారం ముందు తీసుకోవాలని నేను కోరుతున్నాను. రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు సహాయ సహకారాలు మీరు మాకు ముందు మా వెనకాల నుండి మాకు నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే మా కొత్త తరం వాళ్ళకి భక్తి కొంచెం తక్కువ. అంటే ఇది నిజం, చాలా తక్కువ మందికి నీ నుంచి నేర్చుకుంటున్నాం. ఎన్నో అంటే ఏళ్ళ సంది ఇంట్లో ఆవులు బర్రెలు ఎవరున్నా కానీ దానికి సేవ చేయాలి, ఎట్లా సేవ చేయాలని కూడా తెలియదు నాకు. గోసేవ అంటే ఎట్లా చేయాలనేది మీ దగ్గర నేర్చుకున్నాను. అలాగే వెంకన్న గారు మాట్లాడాల్సింది జాతర విషయం. తర్వాత ఈరోజు మన జగన్నాథ స్వామి రథోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. ఏదైతే రవీంద్రనాథ్ గారు చెప్పిండ్రో దాని ప్రకారం అందరము జోగిపేట ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లడానికి అందరి సహాయ సహకారాలు అందించి అందరం కూడా తమ వంతు కృషి చేసి ఈ జోగిపేటను ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అదేవిధంగా మన జగన్నాథ స్వామి రథోత్సవ కమిటీ అధ్యక్షుడు శివశంకర్ గారు చేస్తున్నటువంటి కృషిని అందరం కూడా ఆయన వెన్నంటి ఉండి ఈ రేపు జరగబోయేటువంటి జగన్నాథ స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని చేసేందుకు ప్రతి ఒక్కరూ సాయశక్తిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే అందరి కృషితోటి మరియు జగన్నాథ స్వామి కర్ణ కటాక్షతోటి ఏదైతే గిరి ప్రదక్షిణ అనేది
సంకల్పం మనం చేసుకున్న సంకల్పం ఎంతో విజయవంతంగా అయింది. దానికి అందరం కూడా జోగినాథ స్వామి కృపకు పాత్రం కావాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే మనం జోగినాథ స్వామి రథోత్సవ కమిటీ తరఫున నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమానికి అందరం సమయానికి ఇచ్చేసి అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. తన వంతు సహకారం అని చెప్పేసి చెప్తూ ప్రతి ఒక్కటి చేయడంలో మన బ్రహ్మశేఠ గారికి పెద్ద చెయ్యి, పెద్ద మనసు, పెద్ద మనిషి ఈ జాతరను ఉద్దేశించి సలహాలు చెప్పవలసింది. 2 నిమిషాలు మాట్లాడాలి. అయితే ఈ జోగినాథ్ జాతర గురించి కమిటీ సభ్యులు మరి గోశాల వాళ్ళు ఇక్కడ ఉన్నంత పెద్ద మనుషులందరికీ నమస్కారం. ఈ కమిటీ వాళ్ళు ఈరోజు మొదటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంకు రథ మహోత్సవం గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే డబ్బులతోనే జాతర, డబ్బులు లేని జాతర ఎక్కడ చేస్తాం? చేయరాదు. అందరు ఇవ్వాలి జాతర. వీళ్ళు అడిగితే ఏమవుతుందో వాళ్ళు అడుగుతారు, జాతర చేయలేదు. డబ్బులు ఉంటేనే జాతర, దాని జాతరనే డబ్బులు అంటారు, డబ్బులనే జాతర అంటారు. మరి మేము ఇయ్యపు చేయబట్టి కుదిరే పని కాదని ఎట్లున్న వరకు అంతవరకు ఒకదాని తర్వాత ఇంకోటి వేసి చేస్తేనే ఇంత పెరుగుతుంది తప్ప జాతర లోపలికి అయ్యే పరిస్థితి లేదు. ముందుకే పోతున్నది. ముందుకు పోవాలని కూడా మీ అందరూ ఆకర్షిస్తున్నారు. వీళ్ళందరూ ముందుకు తీసుకుపోతే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కిరాణా దుకాణాలు కానీ ఏ దుకాణాలు అయినా సరే చందాల రూపకం కానీ ఎంతో రూపంగా డబ్బు స్వామివారికి ఇస్తేనే ఆ స్వామివారిని మన అందరినీ సలహా చూస్తారు. లేకపోతే మాత్రం ముందటి సిస్టమ్ తెలుసు కదా. ఇంతకుముందు 14 ఏళ్ళు రాకపోతే కష్టం ఎంత కష్టపడేది మీకు తెలియదు, కానీ మాకు మాత్రం తెలుసు దాని గురించి. ఇక మళ్ళీ పాత లెక్కలు జాగేయకుండా అందరూ మంచుకో చేసి రథయాత్రను సంపూర్ణంగా మంచిగా చేయాలని అందరికీ మనం చేసుకుంటాం. అన్ని చేతులు కలుస్తేనే కార్యక్రమం అనేది 10 మంది చేతులు సహకరిస్తేనే ఈ జాతర విజయవంతం జరుగుతుందని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పారు. ఆలయ పూజారి మన భద్రప్ప స్వామి గారు కూడా చెప్పవలసిందిగా కోరుతాం. జోగినాథ స్వామి యొక్క కమిటీ వారికి, గ్రామ పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారములు. మరియు ఈ యొక్క 14 సంవత్సరంలో జోగినాథ స్వామి యొక్క రథోత్సవము కార్యక్రమం బంద్ అయ్యి ఒట్టిగానే ఉండవలసి వచ్చింది. ఆ 14 ఏళ్ళైతే ఎప్పుడైతే బంద్ ఉన్నదో ఆ బంధున సమయంలో ఏం చేయాలి, ఎట్లా చేయాలంటే అని చెప్పి ఒక సంవత్సరము పల్లకి సేవ దశమి నాడు తింపడమైంది. ఒక సంవత్సరము దాని పేరేంది బండి ఉండే ఎడ్ల బండి కాదు, అద్దాలతో ఉండే ఆడికి వెళ్ళి ఆ దశమి నాడు ఆ బండిని తీసుకొచ్చి స్వామివారికి దింపిన. ఆ విధంగా జరిగిన తర్వాత అది ఏదో అయింది పరమాత్మ దయా. అప్పుడు వెనకటికి ఏముందంటే మేము కూడా చూసినాము, కట్టెరథం చేసేటోళ్ళు, పనోళ్ళు ఉండి, కార్యకర్తలు ఉండి, ఒడ్లోళ్ళు ఉండి, అవసరోళ్ళు ఉండి, అవసరోళ్ళు పూలు కత్తరిస్తుండ్రి. ఎవరి పని వాళ్ళు చేస్తుండ్రి, ఎవరి పని వాళ్ళు అప్పచెప్పారు. మేదరోళ్ళ పని ఏ పని వాళ్ళు చేసిండ్రు. కానీ ఏమైందో అంటే ఆ కట్టెరథం చేసేందుకు ఇప్పుడు ఎవరు లేరు. ఒడ్లోళ్ళ వాళ్ళు బిగించేటందుకు, రథం బిగించేటందుకు వాళ్ళు పోయింది. ఇప్పుడు అవసరోళ్ళు వాళ్ళ పని తీరకుండా అయిపోయింది, అవసరంలో వచ్చేటట్లేదు. ముఖ్యానికి మెయిన్ ఏంటంటే రథంను కట్టేటందుకు లేరు, రథంను నిర్మించేటందుకు లేరు. కాబట్టి పరమాత్ముడు అన్ని రోజులు అన్నేళ్ల కోలే కట్టరథం జరిగింది. అయ్యో ఇన్నేళ్లు 14 ఏళ్ళు బంద్ ఉన్నది అని ఆ పరమాత్ముడు ఆ ఇంత రథంలో చేయించుకున్నాడు. అది గ్రామ పెద్దలు మరి యాదన్న గ్రామాలందరూ కూడా సహాయకారాలతో ఆ రథంను చేయబడినది. అప్పటి నుంచి రథం తయారైన నుంచి ప్రతి సంవత్సరము కొద్దిగా పెరుగుకుంటూ వస్తుంది. ఇదే విధంగా పెరుగుకుంటూ ఆ జోగినాథ స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమాలు అన్నీ కూడా మంచిగా కావాలని కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఒక్కొక్క రూపాయి, 1 రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అనే సమస్య కాదు. వెనకటి నుంచి కూడా ఏమున్నదంటే ప్రతి దుకాణంకు 10 పైసలు ఇవ్వని 10 పైసలు తీసుకున్నాము. చింతూరులో తగ్గపోయినాము, అప్పుడు ఎంత దసాన్ని ఇచ్చిండ్రు. ఆ దినాన్ని అట్లుండి అట్లా ఇచ్చి ఆ దసాన్ అంటే మామూలు కాదు, అది పెద్దది. అది అదేవిధంగా ఈసారి కూడా మనం ఎప్పటికీ ఆ వాంఛన ఓనుకుంటా ప్రతి దుకాణంకు వాళ్ళు 10 పైసలు ఇవ్వని పోదాం, అడుగుదాం, 2 పైసలు కోషిష్ చేద్దామని. అది ఎందుకంటే 10 మందిలో పరమేశ్వరుడు అంట.
10 మందితో బిచ్చమెత్తుతేనే 10 మందితో మనం అడిగితేనే అది పరమాత్ముడు నిలిచి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జరగాలని చెప్పి నేను గ్రామ పెద్దలు కమిటీ వాళ్ళతోటి ఊరి గ్రామ అందరితోటి కూడా నేను కోరుతున్నాను. ఇదేనా అన్న చిట్టుబాబు గారు జాతర విషయం సలహా సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే కాదు అది మొత్తం దేశమంతా కనిపించే విధంగా చాలా బాగా నిర్వర్తిస్తాడు కాబట్టి తన సలహాలు సూచనలు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం అధ్యక్షతన వహిస్తున్నటువంటి నా ఆత్మీయ సోదరుడు డాంగూరి శివశంకర్ గారు. ఈ కార్యక్రమం పెద్ద మనిషి చెప్పాడు మన డబ్బుతో కూడుకున్నది. ప్రతి సంవత్సరం కూడా ఈ 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. అప్పుడు 2001లో గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత డాకూరు జోగననే స్టార్ట్ చేసింది ఇది జాతర. మళ్ళీ ఇప్పుడు డాకూరు శంకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. డబ్బులతో కూడుకున్నది ఇది చాలా వ్యవస్థ. అంతా ప్రోగ్రామ్ అయిపోయినాక మళ్ళీ ఏమున్నది ఏం కథ తెలియదు. ఉన్న పైసలన్నీ శంకర్ మీదే పడుతున్నాయి డబ్బులన్నీ. కాబట్టి మంచి ప్రోగ్రామ్ చేద్దామని ఆలోచిస్తుడు. పెద్దలకు నేను ఆదరణ చూస్తుంటే ఏ కార్యక్రమంలో ముందుంటుంటే అన్నదానం అలాగే మంచి కార్యక్రమాలు చిన్నప్పుడు చేసిండైనా ఏదన్నా. శంకర్ కూడా ప్రతి కార్యక్రమం చేయడానికి మంచి సిద్ధంగా ఉన్నాడు. చేయడానికి ఆయన డబ్బులు కూడా ఆయన సొంతగా చేసుకొని చేస్తూ ఉన్నాడు. మనం వేస్తున్నటువంటి డబ్బులు సరిపోతలేవు. ఇప్పుడు నేను 50,000 ఊరో 50,000 60,000 తన బ్రహ్మన్న అన్నట్టు డబ్బులు సరిపోతలేవు. బ్రహ్మన్న సరిపోతలేవు కాబట్టి 40-50 లక్షలు ఈజీగా 20-30 లక్షలు దాటుతున్నది ఖర్చు. పోయినసారి ఒక 20 లక్షల రూపాయలు తెస్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, ఆమె నాకేం తెలియదు. మరి ఆ డబ్బులు అందరూ వచ్చాయి అనుకున్నారు, కానీ రాలేవు ఆ 20 లక్షలు. ఆ డబ్బులు రాక సతమతమయ్యాడు శంకర్. విడ తిప్పలవాడు ఏం కథనం చేసాడు, బ్రహ్మాండంగా అయింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి. ఈరోజు మొన్న గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకా కొత్తగా కూడా ప్రేమ్ కుమార్ సార్ కానీ రవీంద్ర సార్ కానీ మా పాండన కానీ చాలామంది కూడా ఈ రథోత్సవ కార్యక్రమం ఇంకా ముందుకు పోవాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంఖ్య పెరిగింది, ఈసారి ఇంకా బ్రహ్మాండం జరుగుతుంది. రథోత్సవ కార్యక్రమానికి అందరూ కూడా మాటలు తక్కువ, ఏమైనా చేతలు ఎక్కువ చేద్దాము. ఏమైనా ఆలోచన ఉంటే డబ్బుల రూపంలో కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరు అడగరు. డబ్బులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు సహాయ సహకారం చేయాలి. మనము దుకాణాలలో కూడా డాకూరు శంకర్ గారికి చిన్న వినతి పత్రం, వాళ్ళను మొండి అడగకుండా వాళ్ళు రూపాయి ఇస్తే రూపాయి తీసుకుందాం. ఎంత అయితే అంత వాళ్ళ దగ్గర మనం తీసుకొని చెడు పేరు తెచ్చుకోదు. కాబట్టి ఎవరితో ఎంత సహాయ సహకారాలు చేస్తే అంత మీరు అడగకుందే ఇచ్చేసేయండి. మీరు ఇంత అని అడగకుండా ఇచ్చేసేయండి. ఈ కార్యక్రమానికి 20, 30 కాదు 40 లక్షలు. ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి ఇంకా 10 లక్షలు ఎక్కువనే అవుతాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా ఫ్రెష్తో తీసుకుంటా ఉన్నాడు శంకరు. కాబట్టి మనందరం కూడా సహాయ సహకారాలు చేద్దాం. భద్రప్ప పెద్ద మనిషి అయినా కానీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా చేసుకుందాం. మా పెద్దన్న అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడు. నేను కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకున్నా ఖచ్చితంగా నా సోదరుడు శంకర్ ఎంబడి ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి సందర్భంగా చిట్టన్న గారు సందేశం కరెక్ట్గానే ఇచ్చారు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సందర్భం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాను. ఎవరిని కూడా ముక్కు పిండో చెవు పిండో అడిగింది లేదు. కానీ ఊరు పెద్ద మనుషులు పాత పద్ధతులు కట్టుబాట్లని ఆ ఆచరణని ఆ మర్యాదని కాపాడుకుంటూ ముందటికి వెళ్ళినప్పుడు ముందటి వాళ్ళు కూడా అదే మర్యాద ఇవ్వాల్సింది తప్ప మర్యాద తప్పినాడు మర్యాద తప్పాల్సి వచ్చింది. ఆ రోజు చింతల సురేష్ అంకుల్ గారు ఊరికి పెద్ద సేటు, కొన్ని దశాబ్ద కాలాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఆ కుటుంబం ఎన్నో రకాల సేవలు అందిస్తుంది, ఎన్నో రకాల బాధ్యతలు ఊరి మీద తీసుకుంది. కానీ ఒక వ్యక్తి దూషించడం అనేది అది చాలా చండాలమైన విషయం. చందా అడగనికి పోతే దేవుడు బిచ్చమడుకున్నట్టు చూసి హేళన చేసి తప్పు మాట్లాడితే వాళ్ళ మీద కొంచెం గట్టిగా మాట్లాడడం తప్పితే ఇక వేరే ఆంక్షల ప్రకారమే రథాన్ని కిందికి తీసుకుపోవడము, కార్యక్రమాలు, రథం పూజ చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతంగా చేస్తాం. ప్రతి కార్యక్రమంలో వెన్నెండు నుండి నడిపిన మా శేఖరన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు.
జోయినాథ రథోత్సవ కమిటీ ఇక్కడికి ఇచ్చేసిన అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు శంకర్కి మరియు పెద్దలు సురేందర్ గౌడ్కి, తమ్ముడు చిట్టిబాబుకి మరియు పెద్దలు రెడ్డిపల్లి బ్రహ్మయ్య గారికి మరియు భద్రప్ప గారికి, ప్రభాకర్ శెట్టి గారికి, తమ్ముడు శ్రీకాంత్కి, లక్ష్మణ్కి, ప్రేమ్ కుమార్కి, సత్యరాజ్కి మరియు రామలింగన్న, ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ జోయినాథ స్వామి ఆశీస్సులు. జోయినాథ రథోత్సవము ప్రారంభించాలి. జోయినాథన్న చనిపోయిన తర్వాత ఎట్లా అనే పరిస్థితిలో తమ్ముడు ముందరికి వచ్చి అన్న ఇట్లా చేద్దామనుకుంటున్నామని ఓ సంకల్పం తీసుకొని ప్రారంభించినప్పుడు మాకు ఎదురైన ఆటంకాలు నిజంగా ఎవరికి కూడా ఎదురుకావు. ఎట్లయినా నిర్వహిస్తామన్నా మనం ఖచ్చితంగా పోవాలని చెప్పినాం. జోయినాథన్న ఆశీస్సులు ఉన్నాయి. జోయినాథన్న ఆశీస్సులతోటి ఈ బరువును మోస్తున్నాము. ఈ గత 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని మేమైతే అనుకుంటున్నాము. కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 170 మంది ఉన్నారు, వాళ్ళది ఒకటి ఉన్నది. అంతకుముందు కొన్ని సమస్యలు ఉండి అన్నీ సాల్వ్ చేసినామే అని అనుకుంటున్నాము. ఈసారి ఇంతకుముందు చిట్టిబాబు చెప్పినట్టు పోయినసారి ఏ విధంగా బరువు మోసిండో ఏందో అని శంకర్ గురించి అన్నాడు. భయంకరమైన బరువు మోసిండు. ఆ బరువు ఇంకా అట్లనే ఉన్నది. పోయినసారి ఖర్చులు అన్నీ వేరే దగ్గర తీసుకొని ఆయన చేయడం జరిగింది. ఈ రోజటి వరకు కూడా కూడా నాకు డబ్బులు రాలేవు అని అనలేడు. దానికి నేను మనస్ఫూర్తిగా అధ్యక్షుడిని ఈ సభ సందర్భంగా నేను అభినందిస్తున్నా. ఆయనకు ఈ కార్యక్రమం నిర్వహించేంత వరకు ప్రతి ఒక్కరం విన్నట్టు ఉందాం. ఈసారి మనకు మేము అనుకుంటున్న ఈ నిరుత్సాహ సమయంలో వీళ్ళు ఇప్పుడు ప్రేమ్ కుమార్ కానీ, రవీందర్ గారు కానీ, పాండన్న కానీ వీళ్ళందరూ వచ్చేసి గిరి ప్రదక్షిణ, శివకుమార్ కానీ వీళ్ళందరూ వచ్చి గిరి ప్రదక్షిణ అని పెట్టేసి ఓ గుడికి ఒక శోభను తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా ఇది ఆగేది కాదు. శంకర్కు చెప్తున్నాం, నువ్వు ఎన్ని సంవత్సరాలు నడిపించినా నీ ఎంబడి అందరం వెన్నంటే ఉంటారు. నువ్వు ఏదైతే చిత్తశుద్ధితో చేస్తున్నావో దానికి 1000% అందరి సహాయ సహకారాలు ఉంటాయి. ఇంకా చాలామంది జాయిన్ అవుతారు. ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు ఇక్కడ గుడికి ఎవరిని ఆహ్వానించట్లేదు, అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి. మొన్న గిరి ప్రదక్షిణ అనేది ఆ నవ్వుతో ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా అనుకోకుండా అందరూ ఏదైతే నియమ నిబంధనలు పెట్టుకురో దాని ప్రకారం మనం నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొందరు గ్రామ పెద్దలు అన్న వీళ్ళందరూ రావడం, ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ జోయినాథ స్వామి గుడిని భద్రప్ప తనకు ఆరోగ్య పరిస్థితులు బాగా లేకున్నా అలా పిల్లల్ని పెట్టి ఈరోజు దాన్ని గుడిని ముందుకు తీసుకొని పోతున్నారు. రాను దీన్ని ఇంతకుముందు శంకర్ గత వారం రోజుల సంది ఆర్కిటెక్ట్ వస్తాడు. గుడి నిర్మాణం పెద్ద ఎత్తున చేయాలి సంకల్పం కూడా ఉన్నది. దాన్ని కూడా అందరం చేయుతనిస్తాం. దీన్ని జోగిపేటను ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని అయితే రవీంద్ర చెప్పిండో దానికి అన్ని విధాలు సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చందాల గురించి కొందరు ఇదే చింతల సురేష్ ఇష్యూ బద్నాం చేయడం జరిగింది. చింతల సురేష్ ఇష్యూలా ఏదైతే కమిటీ సభ్యుడో ఆయన స్వయంగా డబ్బులు ఇచ్చి నిర్వహించడం జరిగింది. ఆయన డబ్బులు కూడా ఇంక ఇయ్యలేము. అట్లాంటి వ్యక్తిని అవమానపరిచిండని చెప్పేసి శంకర్ అలా కోప్పడం జరిగింది. దాన్ని మనకు పడరాని వాళ్ళు డబ్బుల గురించి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డబ్బులు అనేటివి స్వయంగా ఎంత ఖర్చు అయిందో కూడా ఎట్లయితుందో కూడా చెప్పకుండా నిర్వహిస్తుండో. డబ్బుల విషయంలో మన రంగ సురేష్ క్యాషియర్ ఆయన వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం లెక్కలన్నీ తీసి అది డ్రాఫ్ట్ చేసి అందరికీ అందిస్తాము. అందరికీ కమిటీ సభ్యులకు ఇస్తాము, ప్రజలకు కూడా తెలియజేస్తాము.
నిజంగా నిస్వార్థంతో చేస్తున్న దానికి సహకారాన్ని అందించాలని అందరినీ కోరుతూ అందరిని ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలామంది వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ మాట్లాడదాం. జోగినాథ రథోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఇచ్చేసిన జోగిపేట ప్రముఖులు పుర ప్రముఖులు వేదిక పెద్దలు నా మిత్రులు శేఖర్ గారు, వేదిక నాగభూషణం గారు, చిట్టిబాబు గారు, పిట్ట లక్ష్మణ్ గారు, అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా గోశాల కమిటీ మెంబర్లకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం. ఈసారి ఒక శోభ వచ్చింది. ఏం శోభ అంటే గోశాల కమిటీ వచ్చి మనం గిరి ప్రదర్శన చేద్దాము అనే సంకల్పంతో ఏదైతే వచ్చారో దానికి జోగినాథ కమిటీ జాతర కమిటీ వాళ్ళందరూ ఏకీభవించి మీ ఆధ్వర్యంలో ఆ గిరి ప్రదర్శన చేస్తారు. నా భూమితో నా భవిష్యత్తుతో లెక్కల గ్రామం మొత్తం వచ్చింది. ఇంటింటికి ఆహ్వానం పంపిరు. ప్రతి ఒక్క మహిళా సోదరిమణి వచ్చింది. వీళ్ళందరూ కలిసి గిరి ప్రదర్శన చేసి ఒక హైలైట్ అయిపోయింది. ఆ హంగామా నేను కూడా ఎప్పుడు చూడలేదు. జోగిపేట ఇంత పెద్దగా అవుతుంది మీ ఆధ్వర్యాన్ని అవుతుంది అనేది నేను అనుకోలేదు. ఇప్పుడు అయింది, సంతోషమైన విషయం. అట్లాగే ఈ జాతరోత్సవం గత 15 సంవత్సరాల కింద మా మిత్రుడు స్వర్గీయ జోగినాథ్ గారు, నేను ఆయన కలిసి మేము 40 ఏళ్ళ సంవత్సరం మా ఇద్దరు మా తండ్రులది అట్లనే నడుస్తున్నాం మేము. అయితే ఆయన ఆధ్వర్యాన జోగినాథ రథోత్సవం కమిటీ వేసి ఆయన ఆధ్వర్యాన ఒక బ్రహ్మాండమైన నడిపించండి. మేము ఆయన వెంటనే సపోర్ట్ ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు జాతర విషయంలో ఎలాంటి లోపాలు జరగలేవు. అప్పుడు 1,00,000-1,50,000 రూపాయలలో అయిపోతుండే ఏంది జాతర. అట్లా నడుచుకుంటూ ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన పోయినాక కూడా ఆయన ఆత్మశాంతి చేయాలి. నేను ఆయన మిత్రునిగా, ఆయన కుటుంబ సభ్యునిగా, మా కుటుంబ సభ్యులకి వెళ్ళి ఆయన ఇప్పుడు లేడు ఈ సభలో. అదే మాకు బాధ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆయన కుమారుని ఈ జగన్నాథ స్వామి ఆశీర్వదించి నువ్వు రా, ఇది నిలబెట్టు, ఈ జాతర నిలబెట్టే అనే భావన ఆయన మనసులో కల్పించి ఆయన ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన మనం అందరం ఇది గత 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అన్ని లోపాలు చిన్న చిన్న ఏదో ఇప్పుడు నిన్న చంద్ర విషయంలో ఏదో వస్తే అది నడుస్తుంటాయి. కానీ ప్రముఖం పాత్ర ఏంది, ఈ జాతర ఎట్లా నడుస్తుంది అనే భావనలో మనందరికీ కలవాలి. అందరు చేయి కలుస్తేనే ఇది మనందరి దాంట్లో సంకల్పం ఎట్లుండాలంటే ఇది నాది, ఈ జాతర నాది, ఇలా రథోత్సవం పోతుంది, రథం కింది దిగుతుంది, మనం అందరం పార్టిసిపేట్ కావాలి. లంక అవుతుంది, మనందరి పార్టిసిపేట్, జాతర అవుతుంది, ఏది కళ్యాణోత్సవం అవుతుంది. అందులో ప్రతి ఒక్కరు కానీ సుమారు మొన్న గిరి ప్రదర్శనకి ఎట్లయితే జనాలు వచ్చారో అట్లా మనం అందరిని ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలి. అది చేస్తే మనం ఇంకా భగవంతుడు మనకు అందరికీ ఎక్కడికెళ్ళి డబ్బులు ముడుతుంది. ఇది మొత్తం సుమారు 30 లక్షలు చిట్టిబాబు గారు అన్నట్లు 35 లక్షల వ్యవస్థ. దీనికి ప్రధానంగా మన గౌరవ మంత్రివర్లను అడుగుదాం పోయి అందరం దాంట్లో పోయితే ఇప్పుడు ఊళ్ళల్లో పోతే గ్రామంలో పోతే చందాలు ఇస్తారా ఇయ్యరా అది వాళ్ళ నిర్ణయం. కానీ అడగాలనేది ఒక చెప్తే పోదాంటూ అనేది మళ్ళీ కమిటీ అందరం అనుకుందాం ఒకసారి. అనుకున్నాక పోదామా లేదా అనేది ఒక బాధ. ప్రధానంగా అందరి సలహాలు మంచి సలహాలు చాలా పాటించాలి. మనం ఒక ప్రముఖుడు మన మెంబర్ ఒక సలహా చెప్పినట్టు దాన్ని మంచిది అని అంటే దాన్ని తప్పక పాటించాలి. మనం పాటించి ఆ పనిని చేస్తే ఆయన ఇంకో నలుగురు ఎక్కడికి వెళ్ళి స్ట్రెంత్ అని పెరగాలి. కార్యకర్తల ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరం పార్టిసిపేట్ అయితేనే ఇది ఒక శోభ, ఒక ఉత్సాహంలాగా కనిపిస్తుంది. దానికి మనం అందరూ సహకరించి డబ్బుల విషయంలో ఇక ముఖ్య వేదికలో అందరూ ఒక మళ్ళీ వేరే మీటింగ్ పెడదామంటారు కదా, ఆ దానికి చేసుకొని ఇప్పుడు మేమైతే ఇద్దరం కుటుంబ సభ్యులమే. నా పాత్ర ఏ పాత్ర ఉన్నా నేను జగన్నాథ్ గురించి నేను ఎలా విషయంలో వెనకాడేది లేదు. మనం అందరం కలిసి కట్టుకుంటే ఈ జాతరను సక్సెస్ చేసి, ముఖ్యంగా శ్రీశైలం గారు ఈరోజు చెప్పిండు వాళ్ళ డబ్బుల విషయంలో ఉన్నాయన్నారు. మళ్ళీ పునరావృతం కాకుండా అది కమిటీ సభ్యులు తీసి క్లియర్ చేసేస్తారు. దాంట్లో మీరు ఇంత బాధపడి చెప్పే అవసరం లేదు. ఇక్కడ ఎవరు ఇది లేదు, అది క్లియర్ చేసినాక కొత్తగా ఏదో ఉంటే దానికి మీరు ఎట్లా చెప్తే మీకు డబ్బులు వద్దు వస్తు రూపంగా చేయాలంటే అది చేసేద్దాము. అది కంపెనీ నిర్ణయిస్తే అది అయిపోతుంది. దానికి అనుగుణంగా ఇంతమంది వచ్చారు ఇక్కడికి. జాతర విషయంలో ప్రతి ఒక్కరి పాత్ర చెయ్యి ఉండాలి, ప్రతి ఒక్కరు చెయ్యి ఉండాలి జాతర దాంట్లో. మీరు అందరూ వేస్తారని భావించి ఇక్కడికి ఇచ్చిన అందరికి ఈ సమయానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సార్. పెద్దలందరూ చెప్పినట్టు ఈ జాతర
పోయిన 3 సంవత్సరాల కన్నా ఇంకా గొప్పగా జరుగుతుందని చెప్పేసి నాకైతే ఇప్పుడు నమ్మకం ఉంటుంది. ఎందుకు అన్నానంటే జాతర అంటే 5 ఏళ్ల సంది చూస్తూ ఉన్నాము. నెమ్మదిగా ఒక వృక్షంలాగా పెరిగింది. స్వామివారి ఆశీస్సులు కూడా అంత విశాలంగా పెరిగింది. వేలాది సంఖ్యలో జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. దాంతోపాటు నా కుటుంబం కులమత భేదం లేకుండా ఊరు ఏదైతే ఉన్నదో అదంతా నా కుటుంబంగా నేను భావిస్తూ ఉంటాను. ప్రతిసారి భావిస్తూ ఉంటాను. నా మిత్రులకు అదే చెప్తా ఉంటాను, నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటాను. ఇక్కడ 3వ సంఖ్య జోగినాథ స్వామి, జోగిపేట ఊరు, మా తండ్రి పేరు జోగినాథ్. ఈ 3 ఆశీస్సులు ఎల్లప్పుడూ వెంబడి ఉంటాయి. అది ఉన్నంత వరకు జోగిపేట కోసము, జోగిపేట అభివృద్ధి కోసము, ఈ ఆలయం అభివృద్ధి కోసము నిరంతరం నా వంతు కృషి కష్టం నేను చేస్తూనే ఉంటాను. దీనికోసం ఎవరినైనా సరే, నా అన్నదమ్ములను కావచ్చు, తండ్రులను కావచ్చు, నా తోడబుట్టోళ్ళు కావచ్చు, దోస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరినీ ఆ స్వేచ్ఛతో నేను అందరికీ రావాలని చెప్పి కోరుతూ ఉంటాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని రేపు ఇంకా బ్రహ్మాండంగా చేస్తే ఈ జోగినాథ స్వామి ఆశీస్సులు ఊరి మీద ఉంటాయి. ఊరు బాగుపడుతుంది. ఏదైతే చరిత్ర చెప్తా ఉంటారో, వెనకటికి సిద్దిపేట కంటే పెద్ద మార్కెట్ మనది, నారాయణఖేడ్లో లేదు మార్కెట్, జైరాబాద్లో లేదు మార్కెట్. ఎవడైనా సరే జోగిపేట మీద ఆధారపడి బతికిన ఊరు ఇది. అంత పెద్ద వ్యవస్థ నడిచిన ఊరు. ఇప్పుడు వ్యవస్థ చిన్నగా అయింది, పక్కల పల్లాలు డెవలప్ అవుతున్నాయి కానీ జోగిపేట డెవలప్ అవుతలేదని నాకు ఒక బలమైన సంకల్పం మన రవీందర్ శెట్టి గారు చెప్పారు. అరే రేపటి దినంలో మనం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఊరు బాగుంటుంది అని చెప్పేసి. ఆ ఊరు బాగుంటుంది అన్న మాట నన్ను బాగా కదిలించింది. ఊరు బాగుండాలి, ఊరు బాగుంటేనే మనం బాగుంటాం. ఆ ఊరు కోసం ప్రతి ఒక్కరు కదిలి వచ్చి ఈ జాతరని జిల్లాల స్థాయిలో రాష్ట్ర స్థాయికి అయితే తీసుకెళ్ళినాం కానీ ఇంకా భక్త జనాలు ఈ జోగినాథ స్వామి దగ్గరికి వచ్చే విధంగా ఆ సవలతులు కానీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేద్దామన్నా కానీ సలహా సూచనలు మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే మనం అదే విధంగా ఇంకా బ్రహ్మాండంగా చేద్దామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నాకు సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. రేపు ఏప్రిల్ 2వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు అందరం కంకణబద్ధులమై జోగిపేట జాతర అంటే ఎప్పుడు వైభవం ఉంటుంది. ఇంకా ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేద్దామనే ఉద్దేశంతో, ఎందుకంటే పెద్దలందరూ ఇక ఇప్పటికే మాట్లాడుంటారు. అందరం కూడా కంకణబద్ధులమై చేద్దాము. అందరం కూడా దృఢ సంకల్పంతో ముందుకు పోదామని ఆశిస్తున్నాను. కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఈ ఆలయం వద్ద జరుగుతూ ఉంటుంది. ఎవరికి అందుబాటులో ఉన్నా వీలు చేసుకొని రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. నెక్స్ట్ మీటింగ్ కూడా 2-3 రోజులలో అనౌన్స్మెంట్ పెట్టుకుందాము. ఆ కాంట్రాక్టర్లు కానీ, మిగతా లైటింగ్ కాంట్రాక్టర్లు కానీ, రావణాసులు చేసేది కానీ, ఈ కొన్ని పెద్ద కార్యక్రమాలు కాంట్రాక్టర్లు బయట వాళ్ళు చేసేది ఏదైతే ఉందో వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసి మన బడ్జెట్ ఎంత అవుతుంది, ఈసారి ఎస్టిమేట్ ఎంత అవుతుంది మనకి, అవన్నీ ఆలోచన చేసుకొని కొటేషన్లు తీసుకొని మనం ఇంకో మీటింగ్లో ఫైనాన్షియల్ దాంట్లో మనం ఎట్లా చేద్దాము, వనరులు ఎట్లా సమకూర్చుకుందాము, ఏ విధంగా ముందరికి తీసుకెళ్దాము అని చెప్పేసి కూడా మనం అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు రోజు పొద్దున గిరి ప్రదక్షిణలు అందరూ వచ్చి గొప్ప అనుభూతి పొందగలరని చెప్పేసి అందరిని అర్జించుకుంటున్నా, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. పొద్దున 5:30 6 గంటలకి చాలా గొప్ప ఒక ఏమంటారు చెప్పనికి రావట్లేదు, అద్భుతం జరుగుతుంది. అది చెప్తే రాదు, చూస్తే అద్భుతం జరుగుతుంది. అద్భుతం అయితే జరుగుతుంది. పొద్దున సూర్యుడు బయటికి వచ్చేటప్పుడు అదృష్టవంతులు చూస్తారు. జర పొద్దున లేచి ప్రదక్షిణాలు చేసుకున్నట్టు కూడా అవుతుంది, స్వామి దర్శనము ఆశీస్సులు పొందినట్టు అవుతుంది. ఆ సూర్య ఇట్లా బయటికి వచ్చేది ఏదైతే ఉంటుందో అది చాలా బ్రహ్మాండం. ఒక 5 నిమిషాలలో అయిపోతుంది ఆ కిరణాలు బయటికి వచ్చేది. అది 5 నిమిషాలు ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ సూర్యుడిని మనం చూడలేము. కానీ ఆ 5 నిమిషాలు మాత్రం గుండ్రంగా అమ్మవారు బొట్టులాగా గొప్పగా మంచిగా కాషాయం కలర్, ఈ కాషాయం కలర్ కూడా అది ఒరిజినల్ కాషాయం కలర్. ఆ అనుభూతి అందరు పొందగలరని చెప్పేసి కోరుతా ఉన్నాం.